కర్ణాటకలోని గడగ్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. వరుసగా 3 రోజులు సోదాలు చేస్తున్నారు పోలీసులు. అయితే కోట్ల రూపాయల కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అధిక వడ్డీతో ప్రజలను వేధిస్తున్నారు ఈ వ్యాపారులు. కర్ణాటకలోని గడగ్లో వడ్డీ వ్యాపారుల తాట తీస్తున్నారు పోలీసులు. అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్నారు అని పలు ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే 12 మంది వ్యాపారుల ఇళ్లలో గత 3 రోజుల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే ఎలాంటి అనుమతి లేకుండానే వ్యాపారం చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎల్లప్ప అనే వడ్డీ వ్యాపారి ఇంట్లో ఓ గది నిండా నోట్ల కట్టలే దొరికాయి. 500 నోట్ల కట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. అప్పులు చెల్లించని వాళ్లని ఆస్తులను వడ్డీ వ్యాపారులు బలవంతంగా లాక్కోవడంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఓ వ్యాపారి 5 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్రమ మద్యాన్ని కూడా సీజ్ చేశారు.